అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందరికీ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? ఏం చెప్తారు? నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది బెట్టింగ్ బూతం. అట్లనే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. ఈ 11 నెంబర్స్ ఎవరైతే ఉంటారో బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేవాళ్ళు, వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, అట్లనే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు విష్ణుప్రియ, అట్లానే టేస్టీ తేజ, రీతు చౌదరి, ఇట్లా ఇప్పటి వరకు అయితే వీళ్ళ 4 వరకు ఇన్వెస్టిగేషన్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం కొద్ది గంటల క్రితం చూసుకుంటే యాంకర్ శ్యామల గారిని ఇన్వెస్టిగేషన్కి పిలవడం అయితే జరిగింది. ఇన్వెస్టిగేషన్లో యాంకర్ శ్యామల గారిని ఏ యాప్లకైతే ప్రమోట్ చేశారో బెట్టింగ్ యాప్స్, వాటి గురించి డీటెయిల్స్ అడగటం జరిగింది. యాంకర్ శ్యామల గారు గత 2 సంవత్సరాల క్రితం ఆంధ్ర 365 అనే ఒక యాప్కి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందో, ఇంకా ఈ కేసు నడుస్తుంది కాబట్టి దీని మీద ఎలాంటి లోపల ఏం జరిగింది బయట చెప్పడానికి వీలు కాదు అన్నట్లుగా యాంకర్ శ్యామల గారు అయితే చెప్పడం జరిగింది. అయితే యాంకర్ శ్యామల గారు బయటకు వచ్చేసి ఇట్లా ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పే, అట్లానే వీటి మీద గేమ్స్ యూత్ ఆడటం కూడా తప్పే అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూద్దాం, ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరం తీర్చలేమన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు వరకు అయితే ఈ 11 నెంబర్స్ మీద కేసు నమోదు చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలవటం అయితే జరిగింది. ఇప్పటి వరకు అయితే అరెస్ట్ వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు, కేవలం ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే జరిగినాయి. ఈ 11 నెంబర్సే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, రానా, దగ్గుపాటి, ఇట్లా వీళ్ళు కూడా యాప్స్ ప్రమోషన్స్, హీరోయిన్స్, మిగతా వీళ్ళ మొత్తం కలిపి ఒక 25 వరకు ఉన్నారు. సో వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సో కెమెరామ్యాన్ విఘ్నేష్తో జాకిర్ హుసేన్.